ఇవి ఆషామాషి ఎన్నికలు కావు. ఏవి ఏవిరా ఏవి ఇక రానద్దు పాపం మల్లన్న అనాలి. వీని పేరు మల్లన్న కాదు కాబట్టి వీని మల్లన్న అన్న ఇల్లన్న అన్న ఏం కాదు మనకు. ఇవి ఆషామాషి ఎన్నికలు కావు. దేశ భవిష్యత్తు తలరాతను మార్చేవి. నల్లధనం పేరిట 1000 కోట్ల టోకరా వేసింది మోడీయే. ఇక మోడీ అక్కడ ఢిల్లీకి పోయిండు. ఆ బీజేపీ కాండ కప్పుకున్నాడు. వచ్చేటప్పుడు ఇంటర్వ్యూ పెట్టుకున్నాడు. అప్పుడు వివేక్ వెంకట స్వామి కూడా బీజేపీలో ఉండే. ఇప్పుడు మోడీ మీద అంటే ఏం అవినీతి ఆరోపణలు లేదు, దేశానికి మోడీ రక్షణ అని అందరు అంటారు అని అప్పుడు అన్నాడు. ఇప్పుడేమో కాంగ్రెస్ కాండ కప్పుకున్నాడు. మోడీ దోసుకున్నాడు, మోడీ నల్లధనం. అప్పుడు గుర్తురాలే ఇవి. ఇక చూడికి ఫోటో చూపి మంచిగా. ఏ రేవు కాని ఉన్నాడా అనే వీడు? ఈ గదువలేంది, ఈ కన్నులేంది, గిట్ల తయారైనదేంద్రా, ఊరబంది తయారైనట్టు. ఊరు నాయన. అమిత్ షా నీకంటే ముద్దుగున్నాడు కాదురా. 60-70 సంవత్సరాలు వచ్చిన అమిత్ షా నీకంటే ముద్దుగున్నాడు. ఎందుకు వాసినావు ఇట్లా? ఏమైనా ఆరోగ్యం సమస్యలు వచ్చినాయి ఏంది? దయచేసి కాంగ్రెస్ పార్టీ మల్లన్న ఆరోగ్యం పాడైతుంది. దయచేసి మల్లన్నకి ఏం ఆరోగ్యం పాడైనా అది మీ పాపమే. చూడు మల్లన్న ఎట్లయిండో, ఎట్లుండే మల్లన్న ఎట్లయిండు. నాకు పరిచయం ఉన్న మల్లన్న వేరు, ఈ మల్లన్న వేరు. ఏ రీతిగా వీని సైజులు కరెక్ట్ లేవు, వీని కంతలు కరెక్ట్ లేవు, వీని రూపం కరెక్ట్ లేదు, వీని గదువలు కరెక్ట్ లేవు. ముక్కే 2 కిలోలు అయింది వీంది. గదివే 10 కిలోలు దాకున్నది. ఈ పంది గదవలు వాసినట్టు వాసినాయి. ఇట్లా పంది గదవలు వాసినట్టు వాసినాయి. ఇక ఇక్కడ చూస్తే 9 నెలల గర్భిణీలు ఎక్కువ ఉన్నాడు. పాయింట్ కూడా పడతలేదు. షర్టు కూడా జాకెట్ లెక్క టైట్గా అయిపోయింది. కాబట్టి వారి ఎక్కడి గోసచ్చరా నీకు ఈ రాజకీయం పేరుతోటి. ముద్దుగా జాబ్ చేసుకొని 40,000, 50,000, 60,000 వచ్చేది. ఇంత పిచ్చి పట్టే అధికార పిచ్చి. ఇక రూపం మారిపోయా. తాగి 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 కంతలు ఉబ్బినాయి. కళ్ళు మూసుకపోతానే, గిట్లా కనబడతానే కళ్ళు గిట్లా. ఈ కళ్ళ కింద మొత్తం నల్ల సారకాలు వచ్చినాయి వానికి. ఎంత బాధ కలిగే సన్నివేశం రా ఇది. పాపం నీ కథ తెలియకనేమో పాపం ఆ పోరగాళ్ళు పిచ్చి పట్టినాడు చెప్తాను.